నిజామాబాద్ జిల్లా రూరల్ సెగ్మెంట్‌లోని డిచ్పల్లి మండల పరిధిలోని గన్పూర్ గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పైన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో అధికార పార్టీ కార్యకర్తలు వారి కార్యకర్తలకు వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు. ప్రజలకు సక్రమంగా ఇవ్వడం లేదంపై ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనల పైన అక్కడక్కడ ఫిర్యాదులు వస్తున్నా గానీ ఇప్పుడు గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీల వ్యవస్థ లేకపోవడంతో మరి ఎవరికి వెళ్ళాలి అడగాలని చెప్పేసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపైన స్థానిక గన్పూర్కు చెందిన ఒక యువకుడిని మనం ప్రశ్నిద్దాం. ఏ విధంగా జరిగింది మీ గన్పూర్లో? ఈరోజు నా పేరు శేఖర్. ఓకే. ఈరోజు మా గన్పూర్లో అది మన ప్రజాపాలన ఏదైతే రేషన్ కార్డు అప్లై చేశారో దాని గురించి ఇలా రేషన్ కార్డు రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనం ఏంటంటే అవి ఒక గ్రామ పంచాయతీలో ఇవ్వాలి, లేకుంటే మన డీలర్షిప్ కన్నా ఇవ్వాలి. వాళ్ళే రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళే పంచడం జరిగింది. ఏమనంటే మరి మేము తీసుకొచ్చినాం, మేము తెచ్చినాం అని చెప్పేసి మాట్లాడుకొస్తున్నారు. అదేవిధంగా మరి దాని గురించి కొందరికి వచ్చినవి ఉన్నాయి, కొందరికి రాని వాళ్ళవి ఉన్నాయి. మరి మరి ఇతర వ్యక్తులకు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళవి పెండింగ్ ఉన్నాయి. మీసేలా చూపిస్తే మరి పెండింగ్ అని లిస్ట్ అని చూపిస్తుంది. అయితే ఈ రేషన్ కార్డు వల్ల రేషన్ కార్డుల వల్ల దీని గురించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి.